మన రికార్డింగ్ నెంబర్ 112 మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటూ ఉన్నాము. 17వ అధ్యాయం 17th చాప్టర్ అయిన శ్రద్ధాత్రయ విభాగ యోగంలో మనం ఇప్పుడు 11వ శ్లోకం నుంచి చెప్పుకుంటూ ఉన్నాం. ఎక్కడో ఎవరో యజ్ఞం చేస్తున్నారండి అంటాం. ఎవరు యజ్ఞం చేస్తున్నారు? ఒక పొలిటీషియన్, అతను రాజకీయవేత్త, మంచి యజ్ఞం చేస్తాడు, బ్రహ్మాండమైన యజ్ఞం. అసలు చాలా అందరికీ భోజనాలు అవి పెట్టారు, చాలా శ్రద్ధగా చేశాడండి అని మనం చెప్పుకుంటాం. అట్లాంటి వాళ్ళ గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు. మనకేమనిపిస్తుందంటే ఏమిటో ఇక్కడ ఈ శ్రద్ధాత్రయ విభాగ యోగంలో శాస్త్ర విరుద్ధంగా చేస్తారండి కొంతమంది. వాళ్ళందరూ కూడా అసుర స్వభావులు అని చెప్పారు కదా, కానీ ఇంత శ్రద్ధగా చేశాడే ఇతను, ఎంత చాలా బాగా చేశాడు. వాళ్ళు అట్లాంటి వాళ్ళ సంగతి ఏంటి? మరి అతన్ని 3 గుణాల్లో త్రిగుణాల్లో అతడు ఏ గుణంగా ఉన్నవాడని మనం చెప్పుకోవాలి అని అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటున్నారంటే, శ్రద్ధ ఉండంగానే అన్ని మంచి లక్షణాలు, దైవ లక్షణాలు అన్నీ ఉన్నాయని మనకు అనిపిస్తుంది. అందువల్ల నాకు వివరంగా చెప్పమని అడిగాడు. అడిగితే కృష్ణుడు ఇట్లా సమాధానం చెబుతున్నాడు అనమాట. 1వ నెంబర్ శ్లోకం అయిపోయింది. కృష్ణుడు ఏం చెబుతున్నాడంటే, శ్రద్ధ అంటే కేవలం దైవీ సంపద కాదు. శ్రద్ధ ఉంది కాబట్టి అన్ని లక్షణాలు వాళ్ళు మంచి లక్షణాలు అనుకోవడం పొరపాటు. అసలు శ్రద్ధ అంటే ఏమిటో ఇక్కడ వివరంగా చెబుతున్నారు. శ్రద్ధ అంటే భక్తి అంటున్నారు. భక్తిని ఫాలో చేసే అనేక విషయాలు ఉంటాయి ఇక్కడ. శ్రద్ధ అంటే భక్తి. భక్తి తనలో ఉన్నప్పుడు దాన్ని కార్యాచరణలో ఏమంటే చాలా భక్తి అండి ఆయనకంటే, భజన చేసుకుంటూ ఏ పని చేయకుండా ఉంటాడండి అని కాదు. ఆ భక్తి అనేది కంప్లీట్ జీవితంలో రిఫ్లెక్ట్ అవుతుంది. అతని జీవితంలో ఏ పని చేసినా భక్తిగా శ్రద్ధగా చేస్తాడు. శ్రద్ధతో భక్తితో చేసే పనినే చక్కటి ఫుల్ఫిల్మెంట్ ఇస్తుంది అది. అందుకని చెప్పి భక్తి శ్రద్ధ ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క విషయంలో ఉంటాయి. అందరికీ అన్ని విషయాల్లో శ్రద్ధ ఉండదు, అందరికీ అన్ని విషయాల్లో భక్తి ఉండదు. వాళ్ళ వాళ్ళ స్వభావాన్ని బట్టి శ్రద్ధ కూడా సాత్వికం, రాజసికం, తామసికం అని 3 రకాలుగా ఉంటుంది. శ్రద్ధ కూడా 3 గుణాలతోనూ ఉంటుంది. శ్రద్ధ అంటే తను చేసే పనుల మీద చూపించే సమర్పణ బుద్ధిట. భక్తితో శ్రద్ధతో పనిచేస్తున్నాడంటే సమర్పణ బుద్ధి, తనను తాను అర్పించుకుంటున్నాడు ఆ పనికి. ఆ కంప్లీట్గా వేరే ఏ భావన లేకుండా పని మీదే ఉన్నాడు అన్నమాట. అది శ్రద్ధ భక్తి అంటే చెప్తూ ఉన్నారు ఇక్కడ. సమర్పణ చేసిన వాడే, తనను తాను సమర్పించే సమర్పణ బుద్ధి ఉన్నవాడే ఆ పని సరిగా చేస్తాడు. క్రతు నిర్వహణలో అంటే, ఇప్పుడు క్రతు అంటే యజ్ఞం. ఆ యజ్ఞం చేసేటప్పుడు అది చక్కగా జరగాలనే దృష్టి తప్ప వాడికి ఇంకా ఏ దృష్టి ఉండదు. చేస్తే జనం నన్ను మెచ్చుకుంటారు, నాకు బాగా ఓట్లు పడతాయి, ఇక్కడ ఎంతమందికి భోజనాలు పెడుతున్నాను, ఎంత ఖర్చు అవుతుంది, ఈ డబ్బంతా మనం రేపు ఎలక్షన్ అప్పుడు ఎలా వాడుకోవాలి, ఇది ఇక్కడ కూడా ఏదన్నా వసూళ్ళకు హుండీ పెడదామా, వాడి మనసు ఇట్లా ఉంటుంది. ఇట్లా ఉన్నప్పుడు అది భక్తి ఎట్లా అవుతుంది, శ్రద్ధ ఎట్లా అవుతుంది? చూసేవాళ్ళకి అనిపించదు. చేయిస్తాడు వాడు అందరి చేత పనులు. అటువంటి వాడు ఆసుర లక్షణాలు గలవాడు. చెయ్యటం అనేది వాడికి సమర్పణ బుద్ధి లేదు అని మనకు కూడా తెలిసిపోతూ ఉంటుంది. వాడి దృష్టి యజ్ఞం మీద ఉండదు, గొప్పతనం మీద ఉంటుంది. ఎన్ని ఓట్లు పడతాయి, ఎంతమంది జనం వచ్చారు, దీనికి ఎంత ఖర్చు అవుతుంది, ఈ డబ్బు మనం ఎలా వసూలు చేయాలి, ఎలక్షన్ ముందర ఇది మొదలు పెట్టాము, ఇవేవో ఉంటాయి వాడికి ఒక ఐడియాలు. అక్కడ శ్రద్ధ అనేది లోపిస్తుంది తప్పకుండా. ఎందుకంటే భక్తి లేదు అక్కడ. భక్తి లేకపోతే సమర్పణ బుద్ధి అనేది అసలు రాదు. ఈ శ్రద్ధ అనేది కూడా త్రిగుణాలని బట్టి 3 రకాలుగా ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. సాత్విక భక్తి అంటే సత్వగుణం ఎక్కువగా ఉన్నవాడు చాలా అద్భుతమైనటువంటి శ్రద్ధ ఉంటుంది. ఆ పని మీద తప్ప వాడికి ఇంకో దృష్టి లేదు. దీనివల్ల ఏమొస్తుంది, ఏం పోతుంది, దీనికి ఎంత ఖర్చు అవుతుంది, ఇవేం ఉండవు. చాలా శ్రద్ధ అంటే తనను తాను అక్కడ సమర్పణ చేసుకుంటాడు. నిజంగా ఏం చెబుతున్నారంటే, కరెక్ట్గా చెప్పాలంటే వాడికి ఎందులో శ్రద్ధ ఉంటుందో అది వాడైపోతాడు అని చెప్పి ఫైనల్గా చెప్పేశారు. 2-3 శ్లోకాలు అయిపోయినాయి. త్రివిధముల ఆరాధనము అని ఇంకో హెడ్డింగ్ శ్రద్ధాత్రయ విభాగంలోనే. సత్వగుణమే ప్రధానంగా ఉన్నవాళ్ళు దేవతలను ఆరాధిస్తారు అని చెప్తున్నారు. అట్లాగే రజోగుణం ఎక్కువగా ఉన్నవాళ్ళు యక్షులను, రాక్షసుల్ని ఆరాధిస్తారట. యక్షులు అంటే అర్థం ఏంటంటే సమూహ ప్రజ్ఞలు. ఒక అరణ్యంలో కానీ, ఒక పర్వతంలో కానీ, ఒక లోయలో కానీ మొత్తం ఒక సామూహిక ప్రాణమయ ప్రజ్ఞతో ఆవరించబడి ఉంటుంది ఆ ప్రదేశం అంతా. దాన్ని యక్ష ప్రజ్ఞ అంటారు. ఆ యక్ష ప్రజ్ఞలోనే అక్కడ ఉండే జీవులన్నీ కూడా ఆ ప్రజ్ఞలోనే జీవిస్తాయిట.
అందుకని ఆ యక్షుల్ని ఆరాధిస్తారు. వాళ్ళని ఆరాధించినప్పుడు ఆ ప్రదేశం బహుశా వీళ్ళకి స్వాధీనం అవ్వటమో, వీళ్ళకి కొన్ని శక్తులు రావటమో ఏదో జరుగుతుంది రజోగుణం ఉన్న వాళ్ళకి. అందువల్ల వాళ్ళు ఆ శక్తుల కోసమని యక్షుల్ని రాక్షసుల్ని కూడా ఆరాధిస్తారు అంటున్నారు. సామూహిక ప్రాణమయ ప్రజ్ఞతో ఒక చోటంతా ఆవరించబడి ఉంటుంది. ఒక లోయ కానీ, ఓ పర్వతం కానీ, ఒక అరణ్య భాగం కొంత భాగం కానీ యక్ష ప్రజ్ఞతో ఆవరించబడి ఉంటుంది. అలాంటి సామూహిక ప్రజ్ఞను మొత్తాన్ని కలిపి యక్షము అంటారట. సృష్టిలో అట్లాగే యక్షులు అంటే యక్షము అని చెప్పారు. ఇక్కడ యక్షం అంటే ఏమిటో చెప్పారు. ఆ ప్రజ్ఞ యక్షము, అక్కడ దాన్ని ఆవరించుకొని ఉండేవాళ్ళు యక్షులు అంటారు. అట్లాగే సృష్టిలో ప్రవర్తిస్తూ సృష్టిని కాపాడుతూ ఉండే ఎనర్జీస్, ఫోర్సెస్ కొన్ని వేలకు వేలు ఉన్నాయి. వాటికి మూలమైన కేంద్ర ప్రజ్ఞల్ని రాక్షసులు అని వేదం చెప్పిందిట. ఏమిటి అసలు సృష్టిని కాపాడటానికి రాక్షసులు కూడా అవసరమే అని చెప్తూ అర్థమవుతోంది. ఎనర్జీస్ అండ్ ఫోర్సెస్, దానికి మూలమైనటువంటి గుణం గల వాళ్ళు కేంద్ర ప్రజ్ఞలట రాక్షసులు అంటే. ఆ సృష్టిలో ఉన్న ఫోర్సెస్కి, ఎనర్జీస్కి వాళ్ళు మెయిన్ అని చెప్తూ ఉన్నారు. రాక్షసులు అవసరం లేకపోతే ఎందుకు ఉంటారు ఈ సృష్టిలోని మనకు అర్థం చేసుకోవాలి. ఇంకా తమోగుణం ఎక్కువగా ఉన్నవాళ్ళు భూత ప్రేత గణాలని ఆరాధిస్తారట. దేహాన్ని వదిలేసిన తర్వాత జీవులు మళ్ళీ ఇంకో శరీరంలో ధరించే లోపల ప్రేతాలుగా ఉంటారు. అంటే ఎంటిటీ ఉంది కానీ దేహం లేదు. వాళ్ళతో పాటు ఆ లోకాల్లో పనిచేసే కొన్ని శక్తుల్ని భూతాలని అంటారు. ఆ గుణాలు ప్రధానంగా గలవాళ్ళు ఆ గుణాలనే ఉపాసన చేయడానికి ఇష్టపడతారు. సాధకుడు కాగోరిన వాడు ఎవడైనా ఉంటే వాడికి గుణం ఈ లక్షణం అనుకుంటే యక్షరక్షస్సులను భూతప్రేతాలని ఆరాధించే అలవాటు ఉంటే అది వెంటనే మానుకోవాలి. బుద్ధిపూర్వకంగా కష్టపడి సాధన కోసం అవన్నీ మానేసేయాలి. సాధకుడు అనబడేవాడు యక్షరాక్షసులను కానీ భూతప్రేతాలను కానీ ఆరాధించటం తనకి ఇష్టమైనా కూడా బుద్ధిపూర్వకంగా దాన్ని వదిలేయాలి అని రాశారు ఇక్కడ. ఆరాధనలో కూడా మళ్ళీ 3 లక్షణాలు ఉన్నాయి. సాత్వికము, రాజసికము, తామసికము అని 3 ఉంటాయి. అంబరీషుడు మొదలైన భక్తులందరూ కూడా సత్వగుణ సంపన్నులే విష్ణుదేవుడిని ఆరాధించారు. వాళ్ళ ఆరాధన అంతా సాత్విక భక్తి అన్నమాట. మంచితనం, సాత్వికత్వం అంటే మంచితనం, నిదానం, అన్నీ సద్వస్తువులు వాళ్ళ దగ్గర ఉంటాయి. అలా ఆరాధించారన్నమాట వాళ్ళు. నందనారు మొదలైన భక్తులు సత్వగుణంలో ఉన్నత స్థానాన్ని పొందిన వాళ్ళు, గొప్పవాళ్ళు, చాలా గొప్ప సత్వగుణం ఉన్న వాళ్ళందరూ కూడా శివుణ్ణి ఆరాధించారు. మళ్ళీ రాక్షసులు మొదలైన రాక్షస గుణాలున్న రావణుడు మొదలైన వాళ్ళందరూ కూడా శివుణ్ణి ఆరాధించారు. తమోగుణ ప్రధానులై శివుణ్ణి ఆరాధించారు. చేతబడి క్షుద్రశక్తుల ఆరాధనలో రుద్రుడైన శివుడి ఆరాధన చేస్తారు. క్షుద్రశక్తులను ఆరాధించే వాళ్ళు శివారాధన చేస్తారు. కాబట్టి యక్ష రక్ష పిశాచాదులనే కాక విష్ణు శివాది దైవాల్ని ఆరాధించే వాళ్ళల్లో కూడా రజోగుణ తమోగుణ ప్రధానులు ఉండొచ్చు. వాళ్ళ సంకల్పాన్ని బట్టి, శ్రద్ధని బట్టి ఈ నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి అని చెప్పారు. ఇక్కడ 4వ శ్లోకం అయిపోయింది. పరమాత్మ ఇంకా ఇట్లా చెప్తూ ఉన్నారు, అర్జున, మహాఘోరమైన తపస్సులు చేసేవాళ్ళని గురించి కూడా నువ్వు చూసుంటావు, వినుంటావు. వారాలు నెలల తరబడి ఘోరమైన ఉపవాసాలు చేస్తారు. పంచాగ్ని మధ్యంలో చుట్టూతా 5 అగ్నులు పెట్టుకొని మధ్యలో ఒంటికాల మీద నిలబడి ఆకులు మటుకే తింటూ మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా అనేకమైన అసుర చేష్టలతో అంటున్నారు. ఇక్కడ రాక్షస లక్షణాలు ఇవి అని చెప్తూ ఉన్నారు. ఇలాంటివి చేయకూడదు. నేనే ఇచ్చాను వాళ్ళకి ఆ దేహాన్ని. వాళ్ళ దేహంతో మంచి సాధన చేసుకోవడానికి నేను ఇచ్చిన దేహాన్ని దానికి ఆహారం పెట్టకుండా శుష్కింపజేసి నెలల తరబడి, వారాల తరబడి అలా వాళ్ళు చేయడం అనేది అది అసుర లక్షణము అని చెప్తూ ఉన్నారు. అట్లాగే మనం ఇక్కడ ఇంకో విషయం మర్చిపోకూడదు. వాళ్ళు ఏ ఉద్దేశంతో చేస్తున్నారు ఆ తపస్సు, వాళ్ళ మోటివ్ ఏమిటేదో కావాలని చేస్తున్నారు. కొంతమంది మహా తపస్సంపన్నులు ఉంటారు, వాళ్ళకి ఏమీ అక్కర్లే కానీ వాళ్ళకి తపస్సు అంటే ఇష్టం. వాళ్ళకి ఇన్ని రకాలుగా ఇట్లా తపస్సు చేయటం అనే ప్రాక్టీస్లో ఉంటారు. పంచాగ్ని మధ్యంలో తపస్సు చేయాలి, ఒంటికాల మీద నిలబడి తపస్సు. ఎందుకు అంటే కేవలం వాళ్ళకి అది అంతే ఇష్టం, అంతే తప్ప దాని నుంచి ఏది కోరి చెయ్యరు. అటువంటి వాళ్ళని
మనం తప్పుగా రాక్షస లక్షణాలు వాళ్ళవి అని చెప్పకూడదు. జనరల్ పబ్లిక్ గురించే చెప్తున్నారు ఇక్కడ పరమాత్మ. ఇప్పుడు మనం అందరం కూడా శుష్క ఉపవాసాలు చేయటం మంచి పద్ధతి కాదు. దేహాన్ని దానికి ఏది కావాలో అది పెట్టి దాని చేత పని చేయించుకోవాలి, కానీ అది శాస్త్ర ధర్మము, శాస్త్రమే చెప్పింది, ఉపవాసాలు శాస్త్రంలో చెప్పలేదు అని చెబుతున్నారు క్లియర్గా ఇక్కడ. కొంత సమయం కావాలంటే ఏదో ఇవాళ పూజ అయ్యేదాకా ఏం తినకూడదు అనుకోవచ్చు, కానీ నెలల తరబడి రోజుల తరబడి ఉపవాసాలు చేయటం అనేది ఎక్కడా ప్రిస్క్రైబ్ చేయలేదు. శరీరం ఉన్నప్పుడు దాని పోషణ నిర్వహించడం ఎప్పుడు శాస్త్ర సమ్మతమే. అది అన్నం మానేయటం ఘనకార్యం కాదు. శాస్త్రంలో ఈ ఉపవాస ప్రక్రియ లేదు అని చెప్పేశారు ఇక్కడ. 5, 6 శ్లోకాలు అయిపోయినాయి. ఆరాధన చేసేటప్పుడే కాక ఆ చేయటం విషయంలోనే కాకుండా ఆహారం స్వీకరించటంలో, యజ్ఞాలు చేయటంలో, తపస్సు చేయటంలో, దానం ఇవ్వటంలో కూడా 3 గుణాలు రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటాయి. దీన్ని తెలుసుకోవటం అనేది సాధకుడు తప్పకుండా చేయాల్సిన పని. ఆ వివరం తప్పకుండా తెలుసుకొని తీరాలి, అత్యావశ్యకము సాధకునకు. అంటే నేను చేసే దానము సాత్వికమా, రాజసమా, తామసమా, నేను చేస్తున్న పూజ 3 లక్షణాల్లో దేని తాలూకు అని తెలుసుకొని నిదానించటం చాలా అవసరము సాధకుడికి. అత్యావశ్యకం, అతి ఆవశ్యకం, తప్పనిసరి అని చెప్పారు ఇక్కడ. 7వ శ్లోకం అయిపోయింది. రుచులు అని ఇంకో హెడ్డింగు. ఆయువు అంటే ఎంతకాలం బతుకుతాడు, ఆయుర్దాయం ఎంతకాలం ఉంది. సత్వము అంటే స్టామినా, ఎంత స్టామినా ఉంది. బలం అంటే స్ట్రెంగ్త్, ఆరోగ్యం. ఆరోగ్యం అనే మాటకి ఇక్కడ ఈజ్తో బతకటం. దేహం ఒక ఈజ్ ఉంటుంది. దేహం మనకు గుర్తే ఉండదు ఆరోగ్యంగా ఉంటే. ఏదైనా అనారోగ్యం వస్తేనే ఆ దేహ భాగం గుర్తుకొస్తుంది. సుఖం అంటే హ్యాపీనెస్, ప్రీతి, పాయస్ అనే వాటిని వృద్ధి చేసే పదార్థాలు సత్వగుణం గలవాడు ఇష్టపడతాడట. ఏమేమి చెప్పారు ఇక్కడ? జ్యూసీగా ఉండేవంటే రసం కలిగిన పళ్ళు మొదలైనవి, చమురు కలిగినవి, నెయ్యి, వేరుశనగ, నువ్వులు, యాక్రూట్ మొదలైనవి, మాంసకృతులు కలిగినవి, హృదయానికి బలాన్ని ఇచ్చే తేనె మొదలైనవి ఆహారాలు పైన చెప్పిన అంశాలన్నింటినీ కూడా ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తాయి, స్టామినాని ఇస్తాయి, బలాన్ని ఇస్తాయి, హ్యాపీనెస్ని ఇస్తాయి, పయస్ని ఇస్తాయి. సత్వగుణంది కలవాడు తప్పకుండా దాని మీద దృష్టి పెట్టాలి, అటువంటి వాటినే తినాలి అంటున్నారు. అట్లాంటి వారిని ఇష్టపడటం కూడా సత్వగుణ ప్రధానుడికి సహజంగానే ఉంటుంది. ఆయువృద్ధి అంటే ఆయుష్ అభివృద్ధి కావాలి, సాధకుడు కావాలి అని అనుకునేవాడు తప్పకుండా ఇట్లాంటి ఆహారాల్ని స్వీకరించడం ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవాలి. ఏవో పిచ్చి తిళ్ళు తినకుండా ఓ పద్ధతిగా మంచి ఆహారం తీసుకోవడం హ్యాబిట్ చేసుకోవాలి. మన అలవాట్ల వల్ల మన గుణంలో కూడా మార్పు రావడానికి, తప్పకుండా సర్దుబాటు అవ్వడానికి అవకాశం ఉంది. నాకు ఈ గుణం కదా అందువల్ల నేను ఇట్లాగే ఉంటాను అనేది కాదు, మార్చుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు. 8వ శ్లోకం అయిపోయింది. రజోగుణం ప్రధానంగా ఉన్నవాళ్ళు బాగా కారం, పులుపు, ఉప్పు ఇష్టపడతారు. మరుగుతూ ఉన్న పదార్థాలు, బాగా విపరీతమైన వేడిగా ఉండటం, బాగా గట్టిగా కరకరలాడేటటువంటి పదార్థాలు ఇష్టపడతారు. ఒరుగులు, ఎండబెట్టినవి, కడుపులో మంట పుట్టే ఆవలాంటి పదార్థాలు, ఊరగాయలు, ఇలాంటివన్నీ రాజసిక స్వభావాలకు ఇష్టమై ఉంటాయి. అంటే ఇప్పుడు ఆ ఊరగాయలన్నీ మానేసేసేయాలి, ఇది తింటే రజోగుణం అని కాదు. ఎప్పుడన్నా ఏదన్నా తినొచ్చు, తప్పులేదు. కానీ అదే తిని మిగతావన్నీ అయిష్టము, ఇదొక్కటే ఇష్టం అనే వాళ్ళ గురించి చెప్తూ ఉన్నారు ఇక్కడ. నాకు చాలామంది తెలుసు. మా ఇంటికి ఒక ఆయన వచ్చాడు, ఆవకాయ కలుపుకున్నాడు. ఏవేవో ఐటమ్స్ చేసాం. మా వారి ఫ్రెండుట, చాలా కాలం తర్వాత వచ్చాడు. ఆవకాయ కలిపాడు. కూర వేసుకోవాలంటే వద్దు, ఆవకాయ వేయి, మళ్ళీ ఆవకాయ 6 సార్లు ఆవకాయ కలిపాడు. మజ్జిగ తినమంటే వద్దు, నోరు పాడైపోతుంది అన్నాడు. అట్లా చేయకూడదు అని చెప్తూ ఉన్నారు. కానీ అసలు దేన్ని నిరాకరించి ఇది వద్దు అది వద్దు అనమని ఎక్కడా మనకి చెప్పటం లేదు ఇక్కడ. ఎప్పుడైనా అన్నీ కొద్దిగా తినొచ్చు, తప్పులేదు. దేంట్లోనూ కంట్రోల్ లేకుండా గాలి కొట్టుకుపోకూడదు అంటున్నారు. అలా రజోగుణ ప్రధానంగా ఉండేవాళ్ళు ఎక్కువ అవి ఇష్టపడతారు. కడుపులో మంట పుట్టినా సరే అవే ఇష్టపడతారు. ఫలితంగా ఉద్వేగం ఎక్కువ అవుతుంది, వాళ్ళ స్వభావంలో ఫోర్స్ ఎక్కువ అవుతుంది, డిప్రెషన్ ఎక్కువ అవుతుంది, సఫరింగ్ వస్తుంది. సాధకుడు కాదలుచుకున్నవాడు ఇట్లాంటి పదార్థాలని తప్పకుండా ఆపేయాలి. ఎందుకంటే వాడి సాధనకి, శరీరం ఆరోగ్యంగా ఉండకపోతే వాడి సాధనకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఇది మానేసేయాలి ఇట్లాంటి ఆహారాలు అన్నారు. 9వ శ్లోకం అయిపోయింది. ఇంకా తామస గుణం గల వాళ్ళ రుచులు చాలా చిత్రంగా ఉంటాయి. అవి నిలవున్న పదార్థాలు ఎక్కువ ఇష్టపడతారట.
వాళ్ళకి వేడివేడిగా అన్నం పెడితే ఇష్టం ఉండదు. చద్దన్నం నాకు ఇష్టం, పెట్టమని అడుగుతారనమాట. అట్లాగే పులిహోర, కొన్ని పుల్ల పదార్థాలు రేపటికి ఎక్కువ బాగుంటాయి ఇవాళ కంట అనే మాట మనం కూడా వింటూ ఉంటాం. ఏదో పెద్దవాళ్ళు మిగిలిపోయిన పదార్థాలు పిల్లలకు పెట్టడానికి నిన్నటి కంటే ఇవాళ రుచిగా ఉంటుందిరా అని చేసిన అలవాటు అలా పరిణమిస్తుందో ఏమిటో మరి. ఎక్కువగా పులిసిన పదార్థాలు ఇష్టపడే వాళ్ళు తామస గుణ ప్రధానులు. అట్లాగే ఈ మద్యపానం అనేది తప్పకుండా తామస గుణానికి సంబంధించింది. ఆ పదార్థం పులిసిపోయి దాంట్లో ఉండే తిక్క వారికి ఇష్టంగా ఉంటుంది అంటున్నారు. తర్వాత ఎంగిలి పట్టింపు కూడా ఉండదు వాళ్ళకి. వాళ్ళు కొంచెం తాగి పక్క వాళ్ళకి ఇవ్వటం, మళ్ళీ వాళ్ళు తీసుకోవటం, ఇట్లాంటివన్నీ చాలా సహజంగా ఉంటాయి. తమోగుణ ప్రధానం గల వాళ్ళకి ఏహ్యపడరు, రసయించుకోరు, అట్లాంటివి ఇష్టంగానే ఉంటాయి. పోషక విలువలు ఎక్కువగా లేనటువంటి వేపుళ్ళు లాంటి పదార్థాలు ఎక్కువ ఇష్టపడతారు. మనం జంక్ ఫుడ్ అంటాం, అవన్నీ వాళ్ళకి ఇష్టంగా ఉంటాయి. ఈ రుచులన్నీ ఇట్లా ఉన్నందువల్ల, అలాంటి భోజనం వల్ల సోమరితనం, మూర్ఖత్వం, మానసికంగా తెలివి ఎక్కువ లేకపోవటం, షార్ప్గా ఉండదు బుర్ర, ఇట్లాంటివన్నీ వస్తాయి. అందువల్ల ఎవరైతే సాధకుడు కావాలనుకుంటాడో వాడు ఇలాంటివన్నీ వదిలేసేయాలి. ఇట్లాంటి పదార్థాలని తినటం అనేది ఆ సాధనకు అడ్డమవుతుంది, వాళ్ళు చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పారు. 10వ శ్లోకం అయిపోయింది. అట్లాగే మన 112 రికార్డింగ్ నెంబర్ కూడా అయిపోయింది.